హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా చాలా ఈజీగా పర్ఫెక్ట్ రాగి ఇడ్లీ ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 గ్లాసుల రాగులు వేసుకోవాలి. ఇదే గ్లాస్ తోటి మిగతావన్నీ కొలుచుకొని తీసుకోవాలండి. ఇదే గ్లాస్ తోటి 1 గ్లాస్ వరకు రేషన్ బియ్యం వేసుకోవాలి. రేషన్ బియ్యం లేకపోతే నార్మల్ రైస్తోనైనా వేసుకోవచ్చు. అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ వరకు మినపగుండ్లు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని ఒక 4 నుంచి 5 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకున్నాక మళ్ళీ వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనం మిక్సీ పట్టడానికి ఒక 5 నిమిషాల ముందు ఒక పావు కప్పు వరకు అటుకులు వేసుకొని అందులోకి వాటర్ వేసుకొని ఒక 2 సార్లు నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఐదు గంటల తర్వాత రాగులు, బియ్యం, మినపగుండ్లు అనేవి ఇలా బాగా నానిపోయాక వాటర్ అనేది తీసివేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి అందులోకి వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకోవాలి. ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ ఒక బౌల్లోకి వేసుకోవాలి. మిగతా వాటిని కూడా మొత్తం ఇలా గ్రైండ్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేటట్టు చేతితోటి కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన పిండి అనేది బాగా పొంగి ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మూత పెట్టి ఈ పిండిని ఒక నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ పిండి అనేది బాగా పొంగి ఇలా పులిసిపోతుందండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి మనకు కావాల్సినంత పిండిని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని వాటికి లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. వద్దు అనుకుంటే నార్మల్గా వాటర్తోనైనా ఇలా చల్లుకొని ఇడ్లీ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లు ఇలా ఇడ్లీ ప్లేట్లలో పిండి అనేది వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే స్టవ్ మీద పెట్టుకున్న ఇడ్లీ పాత్రలోకి ఈ ఇడ్లీ ప్లేట్లను పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నుంచి 12 నిమిషాలు ఇడ్లీని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇడ్లీ అనేది ఉడికాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఇడ్లీని కాస్త చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, మన సింపుల్ అండ్ టేస్టీ అయిన పర్ఫెక్ట్ రాగి ఇడ్లీ రెడీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా ఉంటాయండి. మనకు నచ్చిన ఏదైనా చట్నీతోని తిన్నారంటే టేస్ట్ అదిరిపోతుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన పర్ఫెక్ట్ రాగి ఇడ్లీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Please support me friends. Thanks for watching.